ఊర్లో పగలంతా మనుషులది, రాత్రంతా మాత్రం చిరుతలది. మనుషులు చిరుతల మధ్య కుదిరిన సయోధ్య ఇది. మనుషులు చిరుతలు కలిసి ఉండడమేంటని అనుకుంటున్నారా? అవును, మీరు వింటున్నది నిజం. మరో విచిత్రమేంటంటే ఆ చిరుతలు అక్కడి ప్రజలకు ఎలాంటి హాని తలపెట్టవు. ఇక ఇక్కడి ప్రజలకు చిరుతలంటే ప్రాణం, వాటికి వారే సంరక్షకులు. ఒక్కోసారి చిరుతలు తమ పశువులపై దాడి చేసి తినేసినా వాటికి ఎలాంటి హాని చెయ్యరు. వాటి పట్ల ఎంతో దయతో వ్యవహరిస్తారు. అవి కూడా ఆకలిని తీర్చుకోవాలి కదా అని ఎవరైనా అడిగితే నవ్వుతూ సమాధానమిస్తారు. ఇంత వింత ప్రదేశం ఎక్కడో కాదు, మన దేశంలోనే ఉంది. మరి మన దేశంలో ఎక్కడుంది? అక్కడి మనుషులకు క్రూర మృగాలైన చిరుతలకు దోస్తీ ఎలా కుదిరిందో తెలుసుకోవాలనుకుంటే లెట్స్ వాచ్ ద స్టోరీ. ప్రేమ అనురాగంతో క్రూర మృగాలను సైతం మచ్చిక చేసుకోవచ్చని రాజస్థాన్ పాలీ జిల్లాలోని జవాయి బేరా గ్రామ ప్రజలు నిరూపించారు. పాలీ జిల్లాలో ఆరావళి పర్వత శ్రేణుల మధ్య ఉన్న జవాయి బేరా గ్రామంలో సుమారు 70 నుంచి 100 చిరుతపులులు నివసిస్తూ ఉన్నాయి. బేరా గ్రామం రాతి కొండలు, ఎత్తైన పొదలతో కూడిన అడవులు, గడ్డి భూములతో నిండి ఉంటుంది. ఈ గ్రామంలో అడుగు పెట్టాలనుకునే బయటి వాళ్లకు మాత్రం ధైర్యం సరిపోదు. ఎందుకంటే ఇక్కడ చిరుతపులులు ఎక్కడ పడితే అక్కడ తిరుగుతూ ఉంటాయి. కానీ ఆ ఊర్లో దృశ్యాలను చూస్తే మాత్రం ఆశ్చర్యపోవాల్సిందే. ఎందుకంటే ఇక్కడ చిరుతపులులు మనుషులతో కలిసి స్వేచ్ఛగా సంచరిస్తాయి. గ్రామస్తులు చిరుతపులులకు ఏమాత్రం భయపడకుండా తమ రోజువారీ జీవితాన్ని హాయిగా కొనసాగిస్తారు. ఇదే బేరా గ్రామాన్ని భారతదేశ చిత్రపటంలో ప్రత్యేకంగా నిలబెట్టింది. అయితే ఈ గ్రామంలో ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా మనుషులు చిరుతలు కలిసి ఉండడం వెనుక పెద్ద కథే ఉంది. బేరా గ్రామంలో నివసించే ప్రజలను రబారీ తెగగా వ్యవహరిస్తారు. ఈ గిరిజన తెగ కొన్ని వేల సంవత్సరాల క్రితం ఇరాన్ నుంచి వలస వచ్చింది. శివుడి భక్తులైన వీరు తమని తాము ఈ చిరుతలకు రక్షకులుగా భావిస్తారు. వాటిని ఎంతో గౌరవిస్తారు, ప్రేమిస్తారు కూడా. వీరు పులులు, పశువులను చంపటాన్ని కూడా భగవంతునికి సమర్పించే నైవేద్యంలా భావిస్తారు. ఇక్కడ సంచరించే చిరుతలను వాళ్ళు జవాయి పులులని పిలుస్తారు. 1957లో జవాయి నదిపై నిర్మించిన ఆనకట్ట పేరు మీద వీటికా పేరును పెట్టారు. ఇక ఈ గ్రామంలో చిరుతల ఆవాసానికి అనువైన వాతావరణ పరిస్థితులుండడంతో అవి అక్కడ ఎక్కువగా నివసిస్తాయి. బేరా లాంటి సమాజాల్లో పెద్ద పులులను ఆలోచన శక్తి కలిగిన జీవుల్లా చూస్తారు. అవి వాటి మనస్సాక్షికి అనుగుణంగా వేటాడతాయని, వాటికి కూడా మనుషులతో కలిసి నివసించగలిగే సామర్థ్యం ఉందని ఈ గ్రామ ప్రజలు నమ్ముతారు. అంతేకాదు, ఇక్కడ మరో విచిత్రమైన దృశ్యం కూడా అందర్నీ ఆశ్చర్యపరుస్తోంది. గ్రామస్తులు పండించిన పంటలను జింకలు, ఎలుగుబంటుల నుంచి కాపాడేది ఈ చిరుతలే. దీంతో ఆ గ్రామ ప్రజలకు చిరుతలకు మధ్య ఎలాంటి సత్సంబంధం ఉందో అర్థమవుతోంది. దీంతో తరతరాలుగా ఈ గ్రామస్తులు చిరుతలనే తమ నేస్తాలుగా భావిస్తున్నారు. ఇక ఇంత వైవిధ్యమైన తీరుతో ఈ ఊరు అంతర్జాతీయ, జాతీయ ప్రముఖ పర్యాటక కేంద్రంగా మారింది. ఎంతో మంది పర్యాటకులు ఇక్కడికి వస్తుంటారు. కానీ వారు దిగి కిందికి కాలు పెట్టడానికి భయంతో వణికిపోతూ ఉంటారు. అయితే ఇప్పటి వరకు కేవలం జంతువులను మాత్రమే వేటాడిన ఇక్కడి చిరుతలు మనుషులకు మాత్రం ఎలాంటి హాని తలపెట్టకపోవడం మరో ఆశ్చర్యం.